ఈరోజు భూపాలపల్లి 8వ వార్డులో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ప్రచార భాగంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేము ఇదే కాలంలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. ప్రజాసేవ ఖచ్చితంగా అంకితమై ఉంటాము. మాకు వేరే ఏం పనులు లేవు. మా నాన్న టీ స్టాల్ నడుపుతాడు, నేను ఒక చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకుంటా. నాకు ఎలాంటి బిజినెస్ లేవు. ఖచ్చితంగా ఈ కాలనీకి ఏ సమస్య వచ్చినా కూడా 10 నిమిషాలు కొనసాగిస్తున్నాను. నాకు అవకాశం రాకుండా మా అమ్మను ముందు పెట్టి ఈ ఎలక్షన్ లో ముందుకు పోతున్నాము. మరి భూపాలపల్లిలో 2014 ముందు ఇదే జవహర్ కాలనీ అధ్వానంగా దరిద్రంగా ఉండేది. రోడ్లు ఉండకపోయేది, స్తంభాలు లేకపోయేది, నీటి వసతులు లేకపోయేది, సులభ కాంప్లెక్స్ కూడా ఏమి ఉండకపోయేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతికి గల్లీకి రోడ్లు తెచ్చిన ఘనత కేవలం బీఆర్ఎస్ పార్టీదే. కరెంటు 24 గంటల కరెంటు సరఫరా చేసేది బీఆర్ఎస్ పార్టీయే. ఇంటింటికి ప్రతి ఒక్కరికి మిషన్ భగీరథ పేరుతో నల్లాలు తీసుకొచ్చిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఒకప్పుడు ఇదే జవహర్ కాలనీలో చిన్న బుగ్గ వచ్చేది, కనీసం కరెంటు వ్యవస్థ కూడా లేకుండే. కానీ ప్రస్తుతం ఎల్ఈడి లైట్లతో దిగదిగా మెరుస్తుంది జవహర్ కాలనీ. ఇంత అభివృద్ధి చేసిన జవహర్ కాలనీ భూపాలపల్లిలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే చెందుతుంది. కొందరు వ్యక్తులు డబుల్ బెడ్రూమ్ వచ్చిన బాధితులను పిలిపించుకొని డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చినాం, నువ్వు వేరే పార్టీలో తిరిగితే నీ డబుల్ బెడ్రూమ్ తీసేస్తా అని మా పిల్లలను బెదిరిస్తడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ నువ్వు ఇయ్యలేదు. ఈ యొక్క కౌన్సిలర్ అభ్యర్థులు కూడా గత 2 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ పంచింది కేవలం మున్సిపల్ ఎలక్షన్ల కోసం మాత్రమే. ఒక్కొక్క వ్యక్తి దగ్గర 1,50,000 రూపాయలు తీసుకొని ఒక కౌన్సిలర్ అభ్యర్థి వ్యక్తి, కాంగ్రెస్ అభ్యర్థులు 15 లక్షల రూపాయలు కేవలం డబుల్ బెడ్రూమ్ సంపాదించి అదే డబ్బు మళ్ళా ప్రజల మీద పెడుతున్నారు. దయచేసి మీరు గుర్తుంచుకోండి. వాళ్ళే మీకు డబ్బు మీకు ఇస్తున్నారు అంతే తప్ప వాళ్ళేమో సంపాదించేవట్లేదు. ప్రజాసేవ వాళ్ళకు ఇష్టం లేదు. కేవలం రుబాబుతనం మాత్రమే ఉండదు వాళ్ళ దగ్గర. నేను జవాబుదారీగా ఉంటాను. కాలనీ ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా ముందుంటాను. దయచేసి జవహర్ కాలనీ వాసులకు నా విజ్ఞప్తి, మాకు అవకాశం ఇవ్వండి. మేము కూడా అవకాశం కోసం ఎక్కడ పోలేదు. కేవలం ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందని మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. మాకు పదవులు అంటే ఆశ లేదు. గత 15 సంవత్సరాల నుంచి ఇదే రాజకీయంగా నేను చిన్న ప్రజలు కొనసాగుతున్నాను. దయచేసి ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు జవాబుదారంగా ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా అన్ని విషయాలు ముందుండి నడిపిస్తాను. దయచేసి మీరందరూ కారు గుర్తు కొట్టేసి బిజ్జాల శ్యామల లచ్చన్న గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.